I had a privilege of taking up Brother Baksim for 25 years. నేను సోదర్ బక్సింగ్ గారిని మరి 25 సంవత్సరాలుగా మరి సేవ చేయడానికి నాకు తరుణం దొరికింది. I will say one or two incidents. నేను ఒకటి రెండు సంఘటనలు మీతో చెప్తాను. Why Brother Baksim is more concerned about the young people? ఎందుకు బక్సింగ్ గారు యవనస్తులు అంటే అంత పట్టింపు కలిగి ఉండేవారు? Brother Baksim was invited for an international youth conference in Canada. మరి బక్సింగ్ గారిని మరి అంతర్జాతీయ యవనస్తుల మరి క్యాంపుకు పిలిపించారు. Because of snowfall, అక్కడ మంచు పడుతున్న కారణాన్ని బట్టి Baksim fell down. మరి బక్సింగ్ గారు అక్కడ పడిపోయారు. He had a fractured hand. ఆయన చేయి విరిగిపోయింది. And bone came out like this. అక్కడ ఎముక ఇట్లా బయటకు వచ్చేసింది. So went to the hospital. అక్కడ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్స్ అన్నారు కదా, today you have to do surgery. ఈ దినాన మీకు సర్జరీ చేయాలి. బక్సింగ్ గారు అన్నారు, last night గత రాత్రి God spoke to me every word what I should speak. మరి దేవుడు నేను మాట్లాడవలసిన ప్రతి మాటను నాకు చెప్పాడని చెప్పాడు. I had to go for the meeting. నేను కూడికకు వెళ్ళాలి. Doctor was shocked. మరి డాక్టర్లు ఎంతగానో విభ్రాంతిలో ఉన్నారు. Doctor said it's your hand. మరి డాక్టర్లు చెప్పారు కదా, ఇది there was a great revival. Many young people were born again. Many came for the Lord's work. ఆ దినాన కెనడాలో గొప్ప ఉద్యమం సంభవించింది. అనేక మంది యవనస్తులు తిరిగి జన్మించారు. అనేక మంది సేవ నిమిత్తమై తీర్మానం చేసుకున్నారు. Second incident. రెండవ సంఘటన, Lord spoke to Brother Baksim to go to Martinpur, that is Pakistan. మరి దేవుడు మరి బక్సింగ్ గారిని మార్టిన్పూర్ అనేటువంటి పాకిస్తాన్ ఉన్న స్థలానికి వెళ్ళమని చెప్పాడు. And Brother Baksim as a young man went to that village. బక్సింగ్ గారు అప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. ఆ యొక్క గ్రామానికి వెళ్ళాడు. The elders of that village said, ఆ గ్రామ పెద్దలు అన్నారు కదా, oh young man, come here. ఓ యవనస్తుడు ఇట్రా అన్నారు. Here nobody gets changed. You can't change their lives. ఇక్కడ ఎవ్వరు కూడా వారి జీవితాలు మార్చుకోరని చెప్పారు. We sell girls. We sell girls. మేము ఇక్కడ మరి అమ్మాయిలు అమ్మేస్తాం. We sell liquor. మరి మద్యాన్ని అమ్ముతాం. Nobody can change us. మమ్మల్ని ఎవరు మార్చలేరని చెప్పాడు. So Brother Baksim went. అప్పుడు బక్సింగ్ గారు వెళ్ళారు. He gave word. ఆయన దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. And all were laughing. అందరూ నవ్వుతా ఉండినారు. Some making fun. చాలా మంది ఎగతాళి చేస్తా ఉన్నారు. Last day, చివరి దినాన Brother Baksim said, బక్సింగ్ గారు అన్నారు, today I don't have a message. ఈ దినాన నాకు చెప్పడానికి వర్తమానం లేదు. Anybody who want to give testimony, they can give the testimony. ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలంటే మీరు సాక్ష్యం చెప్పవచ్చు అన్నాడు. So one by one they were beating their breast, repenting of their sins. ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి వారి గుండెలు బాదుకుంటూ వారి యొక్క మరి పాప క్షమాపణ నిమిత్తమై The సాక్ష్యం whole ఇచ్చారు. prayer was filled with tears. ఆ యొక్క సమాజం అంతా కూడా కన్నీళ్లతో నిండిపోయింది. The people who were working in the fields, మరి అక్కడ పొలాల్లో పనిచేసేటువంటి వారు they saw fire coming from heaven. వారి పరలోకం నుంచి అగ్ని పడడం గమనించారు. They came running thinking that the prayer is going to be burnt. మరి వారు అనుకున్నారు కదా, ఆ యొక్క ప్రార్థన మందిరం కాలిపోతుందేమో అనుకుని పరిగెత్తుకుని వచ్చారు. When they came into the prayer hall, వారు వచ్చి చూసినప్పుడు ఆ ప్రార్థన మందిరంలో they saw all are repenting of their sins. అందరూ కూడా వారి పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ ఉన్నారు. There are many incidents are there because we don't have time. Just two incidents I have told you. ఆ విధంగా అనేక సంఘటనలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి రెండు సంఘటనలే మీతో we all పంచుకుందాం. must know by Baksim, nobody said he will be born again. కాబట్టి మరి మన బక్సింగ్ గారికి ఎవరు నువ్వు తిరిగి జన్మిస్తావని చెప్పలేదు. Because he tore the Bible. ఎందుకనగా ఆయన బైబిల్ చించివేశాడు. He doesn't like Christians. ఆయనకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. He was elected by God. అయితే ఆయన దేవుని చేత ఏర్పరచుకొనబడ్డాడు. Saul was elected by God. సౌలు కూడా దేవుని చేత ఏర్పరచుకొనబడ్డాడు. We are elected by God. మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. Same God. అదే దేవుడు, the living God, జీవము గల దేవుడు has elected us. మనల్ని ఏర్పరచుకున్నాడు. What a great privilege to know that God has elected me. కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి విషయం గ్రహించడం ఎంత గొప్ప ఆధిక్యత. Can you turn with me to